రాజంపేటలో వెంకాయమ్మ అనే 60 ఏళ్ల ముసలావిడ ఉండేది. ఆవిడికి రంగమ్మ, రాజయ్య అనే 2 పిల్లలున్నారు. 2 పిల్లలు పుట్టిన కొత్తలోనే భర్త పోయినా ఎంతో చాకచక్యంగా పొలం మీద వచ్చే ఆదాయంతో కుటుంబం గడపడమే కాకుండా కొడుకుకి కూతురికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. రంగమ్మ అత్తవారి ఊరు రాజంపేటకు 15 మైళ్ల దూరంలో ఉన్న జాలరిపేట. ఇలా ఉండగా ఒకరోజు కూతురు రంగమ్మ కలలో కనబడ్డంతో ఒకసారి కూతుర్ని చూసి రావాలని కోరిక పుట్టింది వెంకాయమ్మకి. ఒరే రాజయ్య, ఈ మధ్య మీ అక్క రంగమ్మ కలలో కనిపిస్తోందిరా. దాన్ని చూసి అప్పుడే 6 నెలలు దాటిపోయింది. దానికా దివాణం లాంటి ఆ ఇల్లు వదిలి రావడం కుదరదు. పైగా చంటి పిల్ల. ఒకసారి నేనే వెళ్ళి చూసి వస్తానురా. ఒక్కదానివే ఎలా వెళతావు? నాకు పొలం పనుల వల్ల ఇప్పుడు రావడం కుదరదు. నాకు తీరిక అయినప్పుడు తీసుకెళ్తాంలే. అదే మాట. అత్తమ్మకి ఇప్పుడు కూతుర్ని చూడాలనుంటే నువ్వు ఎప్పుడో తీసుకెళ్తానని అంటున్నావేంటి? నువ్వు ఒకసారి వెళ్ళి దింపి వస్తే మళ్ళీ మీ బావ దిగబెడతాడు. వెళ్ళి అత్తమ్మని మీ అక్క ఇంట్లో దింపిరా. 4 రోజుల తర్వాత 4 ఇళ్ల అవతల ఉన్న నాగేశం అనే కుర్రాడు ఏదో పని మీద జాలరివేట వెడుతున్నాడు అని తెలిసిందే. ఆమె ఆ విషయం రాజన్నకు చెప్పి, వెళ్ళి ఆ నాగేశంను నాకు తోడుగా రమ్మని చెప్పు. రాజయ్య వెళ్ళి నాగేశంకి విషయమంతా చెప్పి, బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. మా అమ్మ జాలరిపేటకు వెళ్లాలని నా ప్రాణాలు తోడేస్తోంది. పొలం పనులతో నాకు తీరడం లేదు. ఆవిడ నస భరించలేకపోతున్నాం. కాస్త ఆవిడకి ప్రయాణంలో తోడుగా వెళ్ళి జాలరిపేటలో మా అక్క ఇంట్లో దింపి ఆపై నీ పని చూసుకో. ఆ మాటలకి నాగేశం గుండెల్లో రాయిపడింది. ఆ ముసలావిడకు తోడుగా వెళ్లడం వాడికి సుతారామో ఇష్టం లేదు. ముసలావిడను వెంట తీసుకుని వెళ్లడమంటే ఎంత బాధ్యత, ఎంత బరువు. నెత్తిమీద బియ్యం బస్తా మోస్తున్నట్లే. పైగా ముసలివాళ్ల చాదస్తం భరించడం కష్టం. ఈ గండం గడిచేది ఎలా? ఇలా ఆలోచిస్తూ వాడు, ఆవిడికి తోడుగా వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు. అయితే నేను అడ్డదారిలో చిట్టడివి గుండా నడిచి వెళదాం అనుకుంటున్నాను. అలా నడిచి వెళ్ళడం నాకు సరదా. ఆవిడ నాతో రావడం చాలా కష్టం. ఏమీ అనుకోకండి. అయితే రాజయ్య ఇంటికి వెళ్ళి ఈ విషయం తల్లికి చెప్పగానే, ఎంత మంచి మాట చెప్పావురా. నడిచి వెళ్లడమంటే చెప్పలేనంత ఇష్టం నాకు. మీ నాన్నగారితో పొరుగురు ప్రయాణమంటే పులిహోర చేసుకుని అడవిలో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వెళ్లేవాళ్లం. బాడుగ బండికి డబ్బు తగలేయడం దేనికి? ఎంచక్క ఇద్దరం కలిసి నడిచి వెళ్తాం. దాందేముంది? ఈ ముసలి వయసులో అంత దూరం నడవగలవా? ఆలోచించుకో. 60 ఏళ్లకే ముసలితనం ఏంట్రా? బేషుగ్గా రోజుకి 20 మైళ్లు నడవగలను నేను. ఇక ఆలోచించుకో. వెంకాయమ్మ నడవగలదని చెప్పాక నాగేశంకి మరి తప్పించుకోవడం కుదరలేదు. తెల్లవారితే ప్రయాణం. కూతురి కోసం సున్నుండలు చేసి తన బట్టల మూటలో పెట్టుకుంది వెంకాయమ్మ. రాజయ్య తన అక్కా బావగారి కోసం మంచి నస్యం డబ్బా తెప్పించాడు. ఆయనకి భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ నస్యం ఉండాల్సిందే. తల్లికి ప్రయాణంలో దగ్గర ఉంచుకోవడానికి డబ్బు కూడా ఇచ్చాడు రాజయ్య. తెల్లవారగానే వచ్చేశాడు నాగేశం. అవ్వా, పద త్వరగా బయలుదేరాలి. ఇప్పుడు బయలుదేరితేనే గాని మనం చీకటి పడకుండా జాలరిపేట చేరలేం. అలాగేరా అబ్బి, నేను సిద్ధంగానే ఉన్నాను. నువ్వే ఆలస్యంగా వచ్చావు. మాటలెందుకు, ఇక నడు. అలా వెంకాయమ్మ నాగేశంల ప్రయాణం మొదలవుతుంది. ఊరు దాటి 2 మైళ్లు నడవగానే చిట్టడివి ఆరంభమైంది. అవ్వా, నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? ఉంటే ఇలా ఇచ్చేయి. ముసలివాళ్ల దగ్గర డబ్బు ఉంటే ప్రమాదం. నేను భద్రంగా దాస్తాను. వెంకాయమ్మ తన మూటలో ఉన్న డబ్బు తీసి నాగేశంకిచ్చేసింది. ఆ డబ్బు లెక్క చూసి తన సంచిలో వేసుకుని మొలలో దోపుకున్నాడు నాగేశం. వాళ్ళు అడవిలో నడుస్తున్నారు. రకరకాల పక్షుల కూతలు వినసొంపుగా ఉన్నాయి. ఎటో చూస్తూ నడుస్తున్న నాగేశంతో, అబ్బీ, ఏమైనా కబుర్లు చెప్పరా, కాస్త పొద్దుపోతుంది. ఆ మాటలకు చిరాకు పుట్టింది నాగేశంకి. ముసలావిడతో తనకు కబుర్లేముంటాయి? వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి, కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అడవి జంతువులు భయపడి దూరంగా పోతాయి. పోనీలే, నేనే ఏదైనా పాట పాడతాను.
భర్త బతికున్నప్పుడు తను పొలం పనులు చేస్తూ పాడిన పాటలు గుర్తుకు తెచ్చుకుని బోలెడు పాటలు పాడింది. ఆసరికి మధ్యాహ్నమైంది. అనుకోకుండా మొబ్బులు కమ్ముకు వచ్చి వర్షం మొదలైంది. అదృష్టవశాత్తు ఆసరికి ఒక గూడెం చేరుకున్నారు వారు. గూడెం చివర ఉన్న ఒక పెంకుటిల్లు తలుపు చప్పుడు చేశాడు నాగేశం. కిటికీ తలుపు తీసుకుని ఒక స్త్రీ బయటకు చూసింది. వర్షంలో తడుస్తున్న నాగేశం కనిపించి, ఎవరు నువ్వు? ఏం కావాలి? కనబడడం లేదా? బాటసారులం, వర్షంలో తడిసిపోతున్నాం. అలా కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డారేమిటి? త్వరగా తలుపు తెరువు. వీలు కాదు, ఇంట్లో మగవాళ్ళు లేరు. నేను తలుపు తెరవను. మరో ఇల్లు చూసుకో. వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. నీకు తల్లి లాంటిదాన్ని. మా మనవడు నీకు తమ్ముడు లాంటివాడు. కాస్త తలుపులు తీసి పుణ్యం కట్టుకో. వర్షం తగ్గగానే వెళ్ళిపోతాం తల్లి. వెంకాయమ్మ మాటలు విని ఆ ఇంటి ఇల్లాలు తలుపులు తీసింది. క్షణంలో ఆవిడతో వెంకాయమ్మ మాటలు కలిపేసింది. మాటల్లో ఎన్నో విషయాలు తెలిసాయి. ఆవిడ తండ్రి కొంతకాలం వెంకాయమ్మ తండ్రి దగ్గర గుమాస్తాగా పనిచేశాడట. వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా ఆమె అప్పటికప్పుడు వంట చేసి ఇద్దరికీ వేడివేడి భోజనం వడ్డించింది. వాళ్ల భోజనం పూర్తయ్యేసరికి వాన వెలిసింది. ఈ వర్షంలో వేడివేడి భోజనం పెట్టి పుణ్యం కట్టుకున్నావు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. బయలుదేరుతాం తల్లి. తిరుగు ప్రయాణంలో కూడా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి పిన్నిగారు. చూసావా అబ్బి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మంచిగా మాట్లాడితే పరాయి వాళ్ళు కూడా మనవారవుతారు. వాళ్ళు కొద్ది దూరం వెళ్ళగానే ఒక నల్ల త్రాచు దారికి అడ్డంగా పడుకుని కనిపించింది. పామును చూడగానే నాగేశం పై ప్రాణాలు పైనే పోయాయి. పదవ్వా, వెనక్కి వెళ్ళిపోదాం. నాగుపాము విషయానికి విరుగుడు లేదు. మళ్ళీ రేపు బయలుదేరి వద్దాం. ఆగరా అబ్బి, అది ఎంతసేపో ఒకే చోట ఉండదు. తొందరపడద్దు. నాగేశం పక్కనే ఉన్న ఒక కొండరాయి ఎక్కి ఉష్ ఉష్ అన్నాడు. పాము పడుకున్న చోటు నుంచి కదల్లేదు. వెంకాయమ్మ పక్కన ఉన్న కర్ర తీసుకుని నేల మీద గట్టిగా 4 సార్లు తట్టగానే పాము తల ఎత్తి చూసి జరజరా పాకుతూ పక్క పొదల్లోకి వెళ్ళిపోయింది. హా, ఇక ఆ రాయి మీద నుంచి దిగు, పోదాం. పాములకి చెవులుండవు, అరిస్తే వాటికి తెలీదు. నేల అదురికి అది కదిలి పక్కకు పోతుంది. భయం తగ్గిందిగా, కాస్త చురుకుగా నడు. నిజానికి వెంకాయమ్మ వేగాన్ని అందుకోలేకపోతున్నాడు నాగేశం. నోరు మూసుకుని నడుస్తున్నా ఆయాసం వస్తోంది నాగేశంకి. వెంకాయమ్మ హుషారుగా పాటలు పాడుతూ చురుగ్గా అడుగులు వేస్తోంది. సాయంత్రం కావస్తుండగా వాళ్ళొక గుట్ట దగ్గరికి వచ్చారు. ఒక పెద్ద బండరాయి వెనుక నుంచి హఠాత్తుగా ఒక దొంగ చేతిలో పదునైన కత్తితో వాళ్ల ముందుకి వచ్చాడు. దొంగని చూడగానే భయంతో వణకడం ఆరంభించాడు నాగేశం. ఏమిటా వేరు చూపులు? నీ దగ్గర ఉన్న డబ్బంతా ప్రాణం మీద ఆశ ఉంటే తీయి, మొత్తం డబ్బు పైకి తీసేలా ఇచ్చేయి. దొంగ అలా ఉరిమి చూస్తూ బెదిరిస్తూ ఉంటే భయంతో బిగుసుకుపోయాడు నాగేశం. దొంగ చేతిలో కత్తి చూస్తే వాడికి నోట మాట రావడం లేదు. ఎలాగోలాగా తనకి తాను ధైర్యం చెప్పుకొని మొలలో దాచిన డబ్బు సంచి తీయబోతూ ఉండగా వెంకాయమ్మ కల్పించుకొని, ఉండు నాయనా, మాయదారి డబ్బు కోసం మనిషి ప్రాణం తీస్తావా? డబ్బు నా దగ్గరుంది. లేనివాణ్ణి బెదిరించి లాభమేంటి? డబ్బు పుచ్చుకొని నీ దారిని నువ్వు పో, మమ్మల్ని ఏమీ చేయకు. ఇలా అంటూ వెంకాయమ్మ బట్టల మూట విప్పి డబ్బు తీస్తున్నట్లుగా నటిస్తూ కొడుకిచ్చిన నష్టం డబ్బా మూత తీసి డబ్బాడు ముక్కుపొడి దొంగ మొహాన కొట్టింది. దొంగ కళ్ళు భగ్గుమన్నాయి. దొంగ లబోదిబోమంటూ చాకు క్రింద పారేసి 2 కళ్ళు నులుముకుంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అదే అదునుగా వెంకాయమ్మ, వరే నాగేశం, ఆ దొంగని కత్తితో పొడవకురా. వాడిని చంపితే మనకేం వస్తుంది? వాడి పాపన వాడే పోతాడు. అంత బాధలోనూ దొంగ వాళ్ళు కత్తితో ఎక్కడ పొడుస్తారో అని బెదిరిపోయి అలాగే కళ్ళు నులుముకుంటూ పడుతూ లేస్తూ ఎటో పారిపోయాడు. ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే లాభం లేదు. ఆపద నుంచి బయటపడే ఉపాయం ఆలోచించాలి. దొంగ పారిపోయాడుగా, ఇక భయం లేదు. పద. సిగ్గుతో తల కుట్టేసినట్లయింది నాగేశంకి. దీపాలు పెట్టే వేళకు ఒక బస్తీ చేరుకున్నారు వాళ్ళు.
కాస్త దూరంలో పూటకోళ్ల బస ఉంది. గారెలు బజ్జీల వాసన కమ్మగా వస్తోంది. ఆ వాసనకు నాగేశం నోరూరింది. పద అవ్వా, బాగా అలసిపోయాం. కాస్త ఏదైనా ఫలహారం తిని బయలుదేరదాం. 1 గంటలో మా అమ్మాయి ఇంట్లో భోజనం చేస్తాను. భోజనం ముందు ఇటువంటి నూనె సరుకులు నేను తినను. నువ్వు వెళ్ళి తినిరా. అరగంటైనా నాగేశం రాలేదు. నాగేశం ఇంకా ఎందుకు రాలేదో చూద్దామని పూటకోళ్ల బసలోకి వెళ్ళింది వెంకాయమ్మ. లోపల ఏదో గొడవ జరుగుతోంది. పూటకోళ్ల మనిషి నాగేశం మీద గట్టిగా అరుస్తోంది. వామ్మో వామ్మో, కడుపు నిండా గారెలు బూరెలు తినేసి ఇప్పుడు డబ్బు లేదంటావా? డబ్బు ఇవ్వకపోతే ఈరోజు మూటలు మోసి గారెల పప్పు రుబ్బితే గాని నిన్ను వదిలేది లేదు. డబ్బు మూట నా మొలలోనే దోపుకున్నాను. ప్రయాణంలో ఎక్కడో జారిపోయినట్లు ఉంది. నన్ను నమ్మండి. నీలాంటి దొంగ పీనుగుల్ని చాలా మందినే చూశాను. ముందు వంటింట్లో వెళ్ళి పప్పు రుబ్బు. ఆగవమ్మా, నువ్వనుకున్నట్లుగా అందరూ దొంగలే ఉండరు. నా మనవణ్ణి మరో మాట అంటే మర్యాద దక్కదు అంటూ వెంకాయమ్మ కొంగుకు కట్టుకున్న మూట విప్పి నాగేశం తిన్నదానికి డబ్బులు చెల్లించి, ఇక పదరా మనవడా. అయినా ముందుగా ఏదైనా తినే ముందు కొనే ముందు అందుకు సరిపడే డబ్బు దగ్గర ఉందో లేదో చూసుకోవాలిరా అంటూ నాగేశంతో కలిసి బయటకొచ్చింది. నాగేశంకు ఆశ్చర్యంగా ఉంది. వెంకాయమ్మ డబ్బు కూడా భద్రంగా దాస్తానని తనే తీసుకున్నాడు. మరి ఇంకా ఆవిడ దగ్గర డబ్బు ఎలా ఉంది? ఇలా అనుకుని, అవ్వా, నీ డబ్బు కూడా నేను తీసుకొని నా డబ్బు మూటలో పెట్టాను. అది ఎక్కడో జారిపోయింది. ఇంకా నీ దగ్గర డబ్బు ఎక్కడిది? ప్రయాణంలో డబ్బంతా ఒకచోటనే పెట్టుకోకూడదు. 4 చోట్ల దాచుకోవాలి. ప్రయాణంలో ఆ మాత్రం ముందు చూపు లేకపోతే ఎలారా? వెంకాయమ్మను చాలా తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడ్డాడు నాగేశం. వెంకాయమ్మ నాగేశంను వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర దిగబెట్టి కూతురు ఇల్లు చేరుకునేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. తల్లిని చూడగానే రంగమ్మ ఆనందం పట్టలేకపోయింది. తల్లి చిట్టడివి దారిగుండా నడిచి వచ్చిందని తెలుసుకుని, నీ ఇల్లు బంగారం కాను, ఈ వయసులో అంత దూరం నుంచి నడిచి వచ్చావా? ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమో, కాళ్ళు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తాను. మీ తరం వాళ్ళు అడుగులు లెక్క పెట్టుకు నడుస్తారు. నేను ఈ క్షణం తిరిగి వెళ్ళిపోమ్మన్నా బేషుగ్గా నడిచి వెళ్ళిపోగలను. తెలిసిందా? నీ సామర్థ్యం గురించి తెలియంది ఎవరికిలే అమ్మా. ముందు వచ్చి భోజనం చెయ్యి. వెంకాయమ్మకు కూతురి ఇంట్లో రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. అయితే కూతురి ఇంట్లో 10 రోజులు ఉండి వస్తానన్న తల్లి 4వ రోజే తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోయాడు రాజయ్య. ఏమమ్మా అప్పుడే వచ్చావు? అక్కడ నీకు సౌకర్యంగా అనిపించలేదా? అక్కా బావ నిన్ను సరిగ్గా చూసుకోలేదా? అదే మాటరా, అక్కడ మీ అక్క బావ నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నారు. అయితే పాపం నాగేశం తిరుగు ప్రయాణమయ్యి నన్ను ప్రయాణంలో తోడుగా రమ్మని కాళ్లావేళ్లా పడ్డాడు. సరేనని వచ్చేశాను. జరిగింది ఏమిటో చూచాయిగా అర్థమయ్యి మనసులోనే నవ్వుకున్నాడు రాజయ్య.